హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం 5 గంటలకే స్వామివారి సేవ కోసం విశ్వరూప సేవ కోసం అయితే వచ్చినాం. స్వామివారి సేవ అయిపోయింది. శ్రీరంగనాథుని గుళ్ళో ఉన్నాం. శ్రీరంగంలో చాలా బాగుందండి. అద్భుతమైన కట్టడాలు, ఈ శిల్పాలు, శిల్ప సౌందర్యం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క స్తంభానికి శిల్పకళ మాత్రం ఉట్టి పడుతుందండి. కానీ ఎటు చూసినా ఒకేలాగా వేయి కాళ్ళ పీఠం అని ఎటు చూసినా ఒకేలాగుంది. స్వామివారు మాత్రం విష్ణుమూర్తి అవతారంలో రంగనాథుడు చాలా బాగా దర్శనమిచ్చాడు. ఈరోజు నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటానండి. నేను వైకుంఠ ప్రాప్తిరస్తు అని ఆ స్వామివారు నన్ను ఆశీర్వదించినట్టుగా అనిపించింది. చాలా బాగుంది, చాలా బాగుందండి. ఎటు చూసినా ఒకేలాగా ఉంది గుడి అంతా. గుడిని దర్శించడం అనేది నిజంగా ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యమే అనుకోవాలి. నాకు ఈ జన్మలో అయితే ఇంత అదృష్టం, ఇంత పుణ్యం దక్కింది. చూడండి ఎన్ని గోపురాలు ఎంత వైభవంగా కట్టారో, అసలు చాలా బాగుందండి. పాల్వంచలో సంపత్ అయ్య గారు వాళ్ళతో పాటు మేమైతే వచ్చాము. చూడండి అక్కడ నెమలి, అక్కడ నెమలి చూడండి ఎంత అందంగా కూర్చుందో. అది బొమ్మ కాదండి, నిజమైన నెమలి అక్కడ కూర్చొని చూస్తూ ఉంది. చూడండి చాలా బాగుంది కదా. చూడండి అద్భుతమైన గోపురాలు ఎంత బాగున్నాయి చూడండి. చాలా అద్భుతం. ఇవేంటనుకుంటున్నారా? నెమలిలండి. ఇక్కడ చాలా నెమలీలు ఉన్నాయి. అవి పైన ఆడుతూ ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చాలా 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 అద్భుతం. మీకోసం అయితే వీడియో అయితే తీసి పెట్టాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.